నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో శివస్వామి పూజలు. చిర్రావూరులో అగ్ని బాధిత కుటుంబానికి లోకేష్ ఆర్థిక సాయం. పెదకోనేరు సమీపంలో బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. ప్రజల ఆవేదన. దేశంలో జాతీయ రాజకీయాల్లో మరోసారి చక్రం తిప్పగలడా? ప్రొఫెసర్ నాగేశ్వర్ మనసులో మాట. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అత్యధిక స్థానాల్లో గెలిచినందుకు గాను 12వ తారీఖు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా తాళ్లాయపాలెం శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి రాజధాని అమరావతి శంకుస్థాపన ప్రదేశంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మాధవనాయుడు, అమరావతి రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు. అనంతరం శివస్వామి మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో ఒక మాఫియా వ్యవస్థని పునాది వేసి ఏదైతే అటు పక్కన పులివెందుల సాంప్రదాయాన్ని ఈ రాజధాని సాంప్రదాయంలోకి తీసుకురావడానికి ఇక్కడున్న భయభ్రాంతులు కలగజేస్తూ ముఠా పెత్తందారులను ఏర్పాటు చేసి రైతుల మీద దాడులు మరియు ఇసుక మాఫియా వేసిన రోడ్లను కూడా ప్రొక్కలేంతో పెకిలించి మట్టిని అమ్ముకోవటం, కొండలు మాయమవటం, ఈ రాష్ట్రంలో భయంకరమైన వాతావరణం సృష్టించి ప్రజలు అభద్రతాభావానికి లోనైన విధంగా వారు చేయటము మనం చూసాము, విన్నాము. కానీ ఈలోగానే భగవంతుడి యొక్క అనుగ్రహంతో కూటమి ఏర్పడటము, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమరానికి యుద్ధభేరికి శంఖారావం పూరించడము, సంపూర్ణంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒకే మాట, ఒకే బాట, ఒకే సంకల్పం, ఒకే తీరిగా అమరావతికి మద్దతు తెలుపుతూ ఏకఛత్రాధిపత్యంగా మాననీయ నారా చంద్రబాబు నాయుడు గారు, మాననీయ పవన్ కళ్యాణ్ గారు, మాతృశ్వరం పురంధేశ్వరి గారి యొక్క కూటమి సంకల్పానికి మద్దతు తెలుపుతూ 164 సీట్లు ఇంతవరకు చరిత్రలో ఎక్కడో లేని విధంగా బలోపేతాన్ని ఇవ్వటము, రేపు అనగా 12వ తారీఖున శుభముహూర్తంలో, శుభలగ్నంలో, శుభ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న ఈ సమయంలో ఉద్దనరాయపాలెంలో ఉన్న శంకుస్థాపన స్థలంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కోటిలింగేశ్వర స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజున అక్కడ పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి అత్యధిక స్థానాలలో రాష్ట్ర ప్రజలు గెలిపించినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ తాడికొండ నియోజకవర్గంలో తెనాలి శ్రావణ్ కుమార్ను మరియు గుంటూరు పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు గాను, తుళ్లూరు గ్రామంలో అత్యధిక మెజార్టీ సాధించినందుకు గాను తుళ్లూరు గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారికి ప్రతి ఇంటికి వెళ్లి వారిని పలుకరిస్తూ 5,000 స్వీట్ ప్యాకెట్లు తుళ్లూరు మాజీ ఎంపీటీసీ జొన్నలగడ్డ కిరణ్ కుమార్ మరియు జమ్ముల కిరణ్ ఇరువురి ఆర్థిక సహాయంతో తుళ్లూరులో పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు జమ్ముల అనిల్, కొల్లి నరేంద్రబాబు, మూల్పూరి రాంబాబు, కంతేటి బ్రహ్మయ్య, జొన్నలగడ్డ శంకర్రావు, ఉప్పలపాటి సాంబశివరావు, పెరికల సునీల్, కూచిపూడి కొండలు, జొన్నకోటి శ్యామ్, జెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జొన్నలగడ్డ కిరణ్ కుమార్, జొన్నకూటి ఏడుకొండలు సిటీ న్యూస్తో మాట్లాడారు. సీట్ల మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 164 సీట్లతో ముఖ్యమంత్రిగా చేసే అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా మా తాటికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారిని మరియు గుంటూరు పార్లమెంట్ సభ్యులుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో
గెలిపించిన ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మా గ్రామంలో, మా తుళ్ళూరు గ్రామంలో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరికీ కూడా ఈ సంతోష సమయంలో మేమందరం కూడా సంతోషంగా ప్రతి ఇంటింటికి తిరిగి స్వీట్ బాక్సులు పంచి మొత్తం సుమారుగా గ్రామం మొత్తం కూడా అందరికీ స్వీట్ బాక్సులు పంచి ఈ మంచి సందర్భాన్ని అందరం కలిసి సంతోషంగా జరుపుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన తుళ్ళూరు గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి కూడా స్వీట్ బాక్స్ పంచుకుంటూ మళ్ళీ తర్వాత కూడా వచ్చి పలకరిస్తూ మీ అందరూ మాకు మంచి మెజార్టీని ఇచ్చారని ఇంటింటికి వెళ్ళి అందరిని కూడా పలకరించుకోవడానికి మాకు ఒక మంచి అవకాశం కలిగింది. మంచి మెజార్టీ ఇచ్చారు తుళ్ళూరు గ్రామ ప్రజలందరూ కూడా. మేము ఊరంతా కూడా తిరిగి ఈ సంతోషాన్ని సెంటర్లో కాకుండా ఇంటింటికి వెళ్ళి పంచుకుందామనే నిర్ణయం మంచి ఉద్దేశంగా భావిస్తూ, చిర్రావూరులో ప్రమాదవశాత్తు పూర్తిగా కాలిపోయిన ఇంటి బాధితుడు ఎడ్లవల్లి సాంబయ్య కుటుంబానికి ఎమ్మెల్యే నారా లోకేష్ 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఆర్థిక సాయంను లోకేష్ దేశం నాయకుడు వీరిశెట్టి శ్రీనివాసరావు ద్వారా పంపిణీ బాధితునికి సాయం అందించారు. ఆర్థిక సాయంను లోకేష్ దేశం నాయకుడు వీరిశెట్టి శ్రీనివాసరావు ద్వారా పంపి బాధితునికి సాయం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మీకు తెలుసా ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఎవరు? సమాధానం ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్. మంగళగిరి పెదకోనేరులో నీటిని విద్యుత్ మోటార్లతో తోడివేయడం వలన చుట్టుప్రక్కల బావులు, బోర్లలో నీరు తగ్గిపోతోందని ఆ ప్రాంత వాసులు అంటున్నారు. ఈ మేరకు వారు సిటీ న్యూస్తో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు హేమచంద్ర గుప్తా. ఈ పెద్ద కోనేరు బాగు చేయడానికని దాదాపు 1.5-2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. మధ్యలో ఆపేస్తున్నారు. అది పని పూర్తి కాకపోవడం వల్ల ఈ నీళ్లు, కోనేటిలో నీళ్లు మాత్రం రైతులు తోడేస్తున్నారు. దాని మూలన ఈ చుట్టుపక్కల బావులు, బోర్లు అన్నీ ఎండిపోయి ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. పైగా ఈ చుట్టుపక్కల మళ్ళీ చెదారం, పిచ్చి మొక్కలు అవన్నీ పెరిగి చాలా అపరిశుభ్రంగా తయారైంది. దయించి ఈ పనులు వేగంగా చేసి మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. మంగళగిరి పెద్దలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి పుష్కరిణి పునర్నిర్మాణ కార్యక్రమంలో ఒక 2 సంవత్సరాలుగా జరుగుతున్నవి. ఆ కార్యక్రమంలో ఈ మధ్యకాలంలో ఆగిపోయినవి. దానిలో నుంచి వచ్చేటువంటి నీటిని బయటకు తీయటం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి బావులన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. కాబట్టి దయించి ఈ యొక్క పుష్కరిణి కార్యక్రమాలని త్వరగా పూర్తి చేయవలసిందిగా కోరుకుంటున్నాము. పుష్కరిణిలో నీటిని బయటికి తీస్తున్నారు. ఆ యొక్క నీరు బయటికి పోవడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు బాధపడుతున్నారు. త్వరగా ఆ పుష్కరిణి కార్యక్రమాలు పూర్తి చేసి ఆ నీటిని కోనేరులో ఉండేట్టుగా చూడవలసిందిగా కోరుకుంటున్నాము. ఈనాటి మంచి మాట. చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది, కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. మంగళగిరి ఇందిరానగర్ యూపీహెచ్సిలో మలేరియా నివారణ మాసోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనూష, ఇందిరానగర్ మార్కండేయ కాలనీల ఏఎన్ఎంలు, ఆశాలు, సూపర్వైజర్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధిస్తుందని విశ్వసిస్తున్నట్లు కాజకు చెందిన ఆంధ్రప్రదేశ్ నాన్ పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు అప్పికట్ల శ్రీహరినాయుడు అన్నారు. ఈ మేరకు విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వివి ప్రసాద్, వేసం వెంకటేశ్వరరావు, దేవరకొండ సురేష్, పసుపులేటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మేము విభజన హామీలు, ప్రత్యేక హోదా మీద అనేక పోరాటాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా
సమావేశాలు ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఢిల్లీలో కూడా జంతర్ మంతర్లో కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆనాటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా ఈ ఉద్యమాన్ని నిరంతరం నడుపుతూ ఈ రోజున అధికారాన్ని చేపట్టినటువంటి గౌరవ మాన్యులు శ్రీ నరేంద్ర మోడీ గారికి మా యొక్క నాన్ పొలిటికల్ జేఏసీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర యొక్క దేశ ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించినటువంటి వ్యక్తి కాబట్టి తాను మూడోసారి ఎన్నిక కాబడినందుకు అభినందనలు తెలుపుతూ, అట్లాగే ప్రజల ఆకాంక్ష, ప్రజల ఆలోచన, ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి గౌరవనీయ శ్రీ మాన్య నారా చంద్రబాబు నాయుడు గారు రేపు పదవి బాధ్యత చేస్తున్న ముఖ్యమంత్రి సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష, ఆలోచన, అభిమానం ఇవన్నీ సాధిస్తారు అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తిగా తలవంపుగా ప్రజలందరికీ ఉంది. నాన్ పొలిటికల్ జేఏసీ తరఫున మేము కూడా వారికి మా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతూ మీరు సాధిస్తారు అనేటటువంటిది మేము కూడా ఆకాంక్షిస్తూ ప్రజలందరూ కూడా బలంగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నారు. అట్లాగే ఈ రోజున అధికారంలో తీసుకురావడానికి ఈ పరిపాలనా వ్యవస్థ కానీ పరిపాలనా యంత్రాంగాన్ని కానీ నిర్వీర్యం చేసినటువంటి గత ప్రభుత్వం ఏదైతే ఉందో, మరి నేను సైతం అనేటటువంటి ఉద్దేశంతో గౌరవనీయ మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యానికి ప్రధాన పాత్ర వహించి ఈరోజు సునామీలాగా మరి ఆంధ్ర రాష్ట్రంలో గెలుపుకి దోహదం చేసినటువంటి గౌరవనీయ మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. మేము విభజన హామీలు అనేటటువంటి దాని మీద 9 అంశాలతో అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి. తాడేపల్లి టీడీపీ కార్యాలయంలో టీడీపీ విజయానికి కృషి చేసిన పట్టణ టీడీపీ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావును తెలుగు మహిళలు శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకురాళ్లు అన్నం కుసుమ, కె మహాలక్ష్మి, కాటాబత్తుల నిర్మల తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మెజార్టీ 11,000 చిల్లర మెజార్టీ వచ్చిన తెలుగుదేశం పార్టీకి మహిళలందరూ కూడా ఎంతో కృషి చేసి ప్రతి ఒక్క బూత్లోనూ కూడా కష్టపడి పనిచేసి మరి అలాగే సూపర్ 6 కానించి ఇంటింటి పాదయాత్రల కానించి అలాగే భవిష్యత్తు గ్యారంటీ కానించి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క మహిళ కూడా ఇంటింటికి తిరిగి కష్టపడి ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్క మహిళలు కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అలాగే అతి చిన్న వయసులోనే మా అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు గారు ప్రతి ఒక్కరిని కూడా అందరినీ కూడా టౌన్లో ఉన్న అందరినీ కూడా కలుపుగోడుతనంగా కలుపుకుంటూ మరి అలాగే సమస్య అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిష్కరిస్తూ ఏ వార్డులో ఏ మైనస్ ఉందా, ఏ వార్డులో వీక్గా ఉందని చెప్పేసి ఆ వార్డుకి ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేసి ఆ వార్డులో తిరుగుతూ మెజార్టీ వచ్చే వరకు కూడా కష్టపడి మా వల్లభనేని వెంకట్రావు గారు మా అధ్యక్షులు టౌన్కి అత్యంత మెజార్టీ తీసుకొచ్చినందుకు మేమందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే లోకేష్ గారికి అతి సన్నిహితులయ్యి మరి టౌన్లో కూడా మెజార్టీ రావడానికి తన వంతు తనదైన ప్రత్యేక స్టైల్లో మరి అలాగే టౌన్ మొత్తాన్ని కూడా గ్రిప్లో తీసుకొని టౌన్ అత్యంత మెజార్టీ సాధించడానికి ఆయన చేసిన కృషిని ప్రతి ఒక్కళ్ళు కూడా మేమందరం కూడా ఎపిసోడ్ చేస్తున్నాము. ఆయనకి కంగ్రాట్స్ చెప్తున్నాము. గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. అలానే ఈరోజు ఈ తాడేపల్లి పట్టణ కార్యాలయంలో మహిళా అధ్యక్షురాలు కుసుమ గారి ఆధ్వర్యంలో వెంకట్రావు గారికి సన్మానం చేశాము మహిళలందరం కలిసి. తను ఎంతో కృషి చేశాడు, ఒక అధ్యక్షుడిగా తను ఎంతో బాధ్యతగా కృషి చేసి ఎంతో మెజార్టీ తీసుకురావడానికి కారణమయ్యాడు. మహిళలందరం కూడా తనకి ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మహిళా అధ్యక్షులు అన్నం కుసుమ గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారు తాడేపల్లిలో 11,368 ఓట్ల మెజార్టీ అత్యధిక ఓట్ల మెజార్టీ సాధించిన శుభ సందర్భంలో అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు గారిని ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మంగళగిరి 11వ వార్డులో వాణి ట్యుటోరియల్స్ వ్యవస్థాపకులు కొల్లి నాగేశ్వరరావు సతీమణి కొల్లి సామ్రాజ్యం అనారోగ్యంతో హైదరాబాద్లో ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె వయసు 60 సంవత్సరాలు. భర్త, కుమారుడు, కుమార్తె కలరు. ఆమె మృతదేహాన్ని ఎస్ఎల్ఎం చైతన్య హైస్కూల్ డైరెక్టర్ సిందే బాలకృష్ణ, నాన్ పొలిటికల్ జేఏసీ నాయకులు అప్పికట్ల శ్రీహరినాయుడు, వివి ప్రసాద్, వేసమ వెంకటేశ్వరరావు, వి గోపిరెడ్డి, వాణి ట్యుటోరియల్ మిత్ర బృందం, మంగళగిరి తాడేపల్లి మండలాల యూటీఎఫ్ శాఖలు,
ప్రైవేటు విద్యాసంస్థల అసోసియేషన్ అండ్ ఉపాధ్యాయులు, మంగళగిరి డివిజన్ జన విజ్ఞాన వేదిక, ఎస్ఎల్ఎం చైతన్య విద్యాసంస్థల ప్రతినిధులు తదితరులు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించి ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. గౌరవనీయులు కొల్లి నాగేశ్వరరావు గారు సతీమణి కొల్లి సామ్రాజ్యం గారు మరణించారు. వారి యొక్క పవిత్ర ఆత్మకి శాంతి చేకూర్చాలని వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. కొల్లి నాగేశ్వరరావు గారి చిరపరిస్థితులు మంగళగిరి నియోజకవర్గంలో అందరికీ కూడా విద్యాదాతగా విద్యను అందించి అందరివాడిగా ఉన్నటువంటి వారు సతీమణి ఈరోజు వారికి అనంతలోకాలకు వెళ్ళటం మా అందరికి కూడా బాధించినటువంటి అంశం. వారి కుటుంబానికి నా సంతాపాన్ని తెలియపరుస్తూ కొల్లి నాగేశ్వరరావు గారు అందరివాడు. ఆయన యొక్క విజయంలో వాళ్ళ భార్య సామ్రాజ్యం గారి యొక్క పాత్ర ఎంతో ఉంటుందండి. కొల్లి నాగేశ్వరరావు గారికి ఏదైనా పని చేసుకుంటానికి ఎవరైనా వచ్చారంటే ఇమీడియట్లీగా స్పందించి ఆ యొక్క కార్యక్రమానికి హాజరయ్యేవాళ్ళు. ఆయనకి చేదోడు వాదోడుగా ఇన్ని సంవత్సరాలు ఉండటం అంటే ఆమె యొక్క తోడ్పాటుతోనే ఆయన ఏ సాధించినా భార్య యొక్క తోడ్పాటు అవసరం. ఆ తోడ్పాటులో ఆమె భాగం చాలా ఉన్నతమైనది. వారు అకాల మరణంతో వారి కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపాన్ని మంగళగిరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలియజేస్తా ఉన్నాం. అయినటువంటి సామ్రాజ్యం గారు అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమైన విషయం. ప్రతి వ్యక్తి విజయం వెనుకల స్త్రీ ఉంటుందనేటువంటిది కేఎన్ఆర్ గారు ఎన్నో విద్యా సంస్థలకి, ప్రైవేటు విద్యా సంస్థలకి ఆయన సేవ చేయడంలో, ఆయన ముందుండి నడిపించడంలో ఈ నియోజకవర్గంలో ఎంతో ప్రాముఖ్యత చెందారు. దానిలో సగం ఘనత సామ్రాజ్యం గారికి చెందిద్ది. ఆమె అకాల మరణానికి మా ప్రైవేటు విద్యా సంస్థల తరపున ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తారు. వారికి భగవంతుడు అర్ధాంగిని కోల్పోయినప్పుడు కూడా మనోధైర్యంతో వారు పూర్తిగా కోలుకోవాలని, వారికి అలాంటి శక్తియుక్తుల్ని, ఆరోగ్యాన్ని కొల్లి నాగేశ్వరరావు గారికి ఇవ్వాలని మా ప్రైవేటు విద్యా సంస్థల తరపున భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్లో హార్ట్ ఆపరేషన్ చేయించుకుంటున్న కట్టా వరలక్ష్మికి 5 మంది టీఎన్ఎస్ఎఫ్ నాయకులు దర్శి హరికృష్ణ, మాగంటి కళ్యాణ్, ఖమ్మం సాయిచంద్, దేవినేని సృజన్, ఏ రాజేష్ రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి టీడీపీ నాయకులు బెజ్జం రామకృష్ణారావు తదితరులు అభినందించారు. కర్ణాటక రాష్ట్రంలోని కోటిలింగాల క్షేత్రంలో నరేంద్ర మోడీ 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలని స్వామిని కోరిన స్థానిక బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి బుద్దంటి రవికిరణ్ తిరిగి మంగళవారం స్వామివారిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా బుద్దంటి మాట్లాడారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి కావాలని చెప్పి ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కోటిలింగాలకు వచ్చి పోయిన మార్చి నెలలో మొక్కుకోవడం జరిగింది. మొన్న ఆదివారం నాడు నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇక్కడికి వచ్చి ఈ 108 అడుగుల శివేశ్వర సాక్షిగా ఇక్కడ ఈరోజు దర్శనం చేసుకుని మోదీ గారు విజన్ 2047 వరకు ఆయన చేస్తున్న కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలని ఆకాంక్షిస్తూ, మరియు భారతదేశం పారిశ్రామికంగా, ఆధ్యాత్మికంగా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ శివస్వామిని కోరుకోవడం జరిగింది. ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో కోటిలింగాల 108 అడుగుల శివస్వామి మనస్ఫూర్తిగా భక్తులను కోరుకున్న కోరికలు నెరవేర్చే స్వామి ఈ మోదీ గారికి ఆధ్యాత్మిక అభివృద్ధి, ఆయనకి కావాల్సినటువంటి శక్తిని కలిగించమని చెప్పి ఈ యొక్క శివస్వామిని వేడుకోవడం జరిగింది మనసారా. అట్లాగే 2047 సంవత్సరం వరకు కూడా మన మోదీ గారి కార్యక్రమాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా, పారిశ్రామికంగా భారతదేశాన్ని విశ్వగురుగా తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి శక్తిని ప్రసాదించమని చెప్పి స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. నవలూరు ఎల్ఈఎఫ్ చర్చిలో క్యాపిటల్ రీజియన్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యాన పాస్టర్స్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్టర్లు రవిప్రకాష్, పిల్లి దయారత్నకుమార్, దున్న నాగయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు.
సేవకులందరూ కూడా ఈ రీతిగా మరి దేశ క్షేమం కొరకు, రాష్ట్ర క్షేమం కొరకు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. మరి ఈరోజు మరి ప్రియులు శివాజీ గారు వారు రాసినటువంటి మరి ప్రత్యేకమైనటువంటి పుస్తకము విశ్వవేద మహాగ్రంథం అనేటువంటి పుస్తకాన్ని సేవకులందరికీ ఇచ్చి అన్ని మతాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మరి గ్రహించి ఒక మంచి మరి నిర్ణయాన్ని తీసుకొని సృష్టికర్త అయినటువంటి వారు ఒక్కరే, ఈ సర్వ సృష్టికి కారణభూతుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని మరి వారు తెలియచేస్తూ ఈ సత్యాన్వేషణలో ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలని వారు ఆశించారు. దాన్ని బట్టి నేను వారిని అభినందిస్తున్నాను. అలాగే మరి భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పాటు చేయబడటం మరి వారిని మేము అభినందిస్తున్నాం మా ఫెలోషిప్ తరఫున. మరి సేవకులకు మరి ఎన్నో అవసరతలు ఉన్నవి. మరి నూతన ప్రభుత్వాలు ఈ విషయాన్ని గమనించి మరి సేవకులకు మరి మందిర నిర్మాణాల కొరకు, మరి సేవకుల గౌరవ వేతనం కొరకు, యెరూషలేం యాత్ర కొరకు, అలాగే సేవకులపై చర్చిలపై దాడులు జరుగుతున్నవి, దాని నివారణ కొరకు సేవకులందరికీ ప్రభుత్వం నుండి ఐడి కార్డులు ఇవ్వాలని, సేవకులందరికీ చర్చలకు మరి సంఘాలకు మరి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, మరి ప్రభుత్వం ద్వారా మరి క్రైస్తవులకు ప్రాముఖ్యంగా దైవ సేవకులకు మరి ప్రత్యేకమైనటువంటి రాయితీలు కల్పించి ప్రభుత్వం వారు మంచి నిర్ణయాలు తీసుకొని మరి దేవుని యొక్క సేవకులు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. మీ ప్రభుత్వాల కొరకు, మీ అధికారుల కొరకు, మీ నాయకుల కొరకు, మరి ప్రజల కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్పినటువంటి మాటను మేము అంగీకరించి మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాలు, అధికారులు, నాయకుల విషయాన్ని గ్రహించి సేవకులందరికీ మీరు మేలు చేయాలని, సేవకులకు మేలు చేస్తే దేవుడు మీకు మేలు చేస్తాడు, సేవకులను మీరు దీవిస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, సేవకులను మీరు బాగా చూసుకుంటే దేవుడు ఇంకా ఎక్కువగా మిమ్మల్ని బాగా చూసుకుంటాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి మరి ప్రభుత్వం వారు మంచి నిర్ణయాలు తీసుకొని క్రైస్తవులకు మరి దైవ సేవకులకు, పాస్టర్లకు మేలు చేయాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మరొకసారి నూతన ప్రభుత్వాలకు మా నిండు హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. ఈ విశ్వవేద మహాగ్రంథం దైవ ప్రవక్తలు చెప్పింది నిజం, సృష్టికర్త ఒక్కరే అనే ఈ గ్రంథం భూగోళంలో మొట్టమొదటి సంపూర్ణ దైవ గ్రంథం. దీనికి పూర్వం అనేది పరిపూర్ణ సంపూర్ణ దైవ గ్రంథాలు అనేవి ఏమి లేవు. భారతీయ వేదశాస్త్రాల్లో కూడా నిగూఢంగా అర్ధరహితంగా ఉన్నటువంటి చాలా సంఘటనలు కూడా సరిచేసి ఈ యొక్క గ్రంథాన్ని తయారు చేయడం జరిగింది.